చెప్పాలా మనం ఆ నెల రోజులు నామినేషన్ నెల రోజులు మనం పల్లెల్లో తిరగాల రమణ. అది అది చాలా టైం నేను చెప్తే అది మాకేం నువ్వు డబ్బులు ఇవ్వద్దా, మాకు అవసరమేలా, మేము ఉన్నతంగా ఉన్నాము, మా ఇబ్బందులు లేవు, వస్తాం కాబట్టి నీకు పని చేస్తాం. మేమేమి గతి లేకుండా బతకలా, మా ఆతుకుపోతే 500 ఇస్తాడు, మీతుకు ఇస్తాడేమో చూసుకునే పరిస్థితులు మాకు లేవు. 700 అత్తర్ చాంద్వాస్ అన్న గారి ఆధ్వర్యంలో గతంలో గవర్నమెంట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాన వాడన జన చైతన్య ఇంటికి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పనిచేసినాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కదిరిలో బతికింది. లేదంటే ఆనాడే చచ్చిపోయింది పార్టీ. కాబట్టి అధిష్టానానికి 10 సార్లు మేము సొంతంగా పోయి కూడా చెప్పుకున్నాము, అయ్యా మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, ఆడ కష్టపడి పనిచేసే వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చాలాసార్లు అడుగుకున్నాము. ఆ భగవంతుడు మాకు దయ చూపలేదు. కాబట్టి ఇప్పుడు కూడా చాంద్వాస్ అన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఇండిపెండెంట్ పోటీ చేసినా, వేరే పార్టీకి పోటీ చేస్తే ఆయన ఎంతే ఉంటామో, అవసరమైతే కదిరిలో ఈడ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం మీకు తెలిసి కూడా గమ్మన అయిపోతున్నారు అంతే. మైనార్టీలు దాన్ని బయటికి తీసుకురాలేకన్నా ఉన్నారు. బయటికి ఎందుకు మనకు అన్యాయం జరుగుతుంది 10 మంది మీరు కూడా లేకుండా ఉన్నారు. మైనార్టీకి ఇచ్చినాడియా వాడు తెలుసుకొని, మనకి ఏమి ఇచ్చినాడియా, 3 ఇచ్చినాడియా, మైనార్టీ బెల్ట్ పెట్టుకొని మైనార్టీకి గొంతుకు వచ్చాడియా, వాళ్ళకి మైనార్టీకే గొంతుకు వచ్చాడు ఆయన. ఎట్టగా మైనార్టీలు నమ్మేది పార్టీని నమ్మరే ఆడ పార్టీ అధ్యక్షుడు మాదిరిగా నువ్వు మీరు చేస్తారు. మీరు ఏ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క తాను అవమానం చేసినారు. మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో వద్దు మాట్లాడద్దని చెప్పనేది. మిగతా వాళ్ళు ఏం కార్యక్రమం మనుషులు కదా, మేము వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళం కదా, కార్యకర్తలం కదా, మేము నిలబడి లేదా పోటీ అప్పుడే ఆఫర్లో మీరు మాకు చేయండి నీకు చెప్పి చైర్పర్సన్ చేస్తాడంట. వేరే నల్లజర్ల 30 మండలాలు అప్పుడే సత్సాయి జిల్లాలో నువ్వు పెట్టున్నా 2 కోట్లు పెట్టు, డబ్బుల విషయం మనకి దాంట్లో మాట్లాడు, కానీ వాళ్ళ పర్సనల్ ఏమైనా చేసుకోండి. కాకపోతే కార్యకర్తలందరికీ నమ్మిన వాళ్ళందరికీ వర్గం లేదనేది చాతగా 40 ముద్ర వేసేసినారు. చాంద్వాస్ మంచితనాన్ని కార్యకర్తలు కూడా మాకు కూడా కనీసం యూత్ మేము ఉండేవాళ్ళము, పోయేవాళ్ళు వచ్చి తిరిగే వాళ్ళము, భవిష్యత్తు ఉండేవాళ్ళము, ఏమి కూడా వాళ్ళకి సంబంధం లేనట్టు చేసేస్తున్నారు. మాకు పార్టీ కార్యక్రమాలకు ఏది కూడా మీరు ఎవరు అవుటర్స్, మీరు వైఎస్ఆర్ టైప్ లో అవినీతి చేసి అవినీతిలో సంపాదించి మేమేదో అది లేకపోతే మేము బతకలేమన్నట్టు మేము ఆడ బతకలే. నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాల్లో పని చేస్తే కూడా నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు. కాబట్టి ఈ రోజు మా పార్టీలకు అతీతంగా మీతో పాటు నాకు కూడా గౌరవిస్తున్నారంటే మీరు చేసిన నీతి నిజాయితీగా చేసిన పనులే ఈ రోజు నాకు కూడా ఈ రోజు దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి మీకు ఎవరైతే నమ్ముకొని నాకు పని చేశారో మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను. నాకు 5 ఏళ్ల పాటు మీరు నాకు కళ్ళకు రెప్పలా మీరు కాపాడుకుంటూ వచ్చినారు. కాదని ఉన్నాడు కొడుకు మాదిరి ఏదైనా ఉంటే అది అట్లాగా ఇట్లా చేయమంటాడు. సోమలానే ఉన్నాడు, ఆయన కూడా నేను ఆయన కొడుకు మాదిరిగా, ఆయన ఏదైనా ఉంటే ఇట్లా కాదు జన్మష ఇట్లా చేస్తామని అంటే మీ అందరి అభిప్రాయాలు కనుక 5 ఏళ్ల పాటు మీకు ఎన్ని ఇబ్బందులు కష్టాలైనా కూడా మీ ఇబ్బందులు కష్టాలు మిగిమింగి నాతో పాటు పనిచేస్తారు. కాబట్టి నేను కూడా మీకు అండగా ఉంటాను ఎప్పుడు కూడా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ గతంలో 2019లో కూడా ఇదే విధంగా అవమానపడి పని చేస్తే కూడా చేయలేదని, అదే విధంగా మా ఊళ్ళకి ఎక్కడ కూడా మన పంచాయతీ మన గ్రూప్ లో ఉండే మనం ఎవరైతే మనం ఉన్నాం పార్టీ కోసం పని చేస్తామో పని చేస్తే కూడా కనీసం మాకు పరిగణనలో తీసుకోలేదు. ఆ గ్రామాల్లో ఏదైనా మంచి చెడ్డ పని చేయాలంటే కూడా. కాబట్టి అలాంటి అవమానము ఇప్పుడు జరగకూడదు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో 4-5 రోజుల పాటు మన ఆలోచన చేసి మీ అందరి నిర్ణయానికి కట్టుబడి మీరు ఏ నిర్ణయం తీసుకోమంటే ఎలా పోతామంటే డబ్బు ప్రధాన అంశం కాదు. దేవుడు నాకు దండికి ఇచ్చాడు. ఏ రోజు పోరాటం చేయలే. డబ్బు కోసం నేను ఎప్పుడు పనిచేసింటే పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉండేవాని కాదు. ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత చాలా మంది ఆస్తులు కూడగొట్టుకొని ఉంటారు. కానీ నేను ఎమ్మెల్యేగా పని గెలిచిన తర్వాత ఆస్తులు అమ్మి నేను చేసిన డబ్బుకు అప్పులు లెక్క కట్టినాను నేను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నాకు మా పెద్దలు పెట్టిన ఆస్తులు ఉన్నాయి. ఏదో అక్రమంగా అన్యాయంగా ఎవరో నోరు కొట్టి సంపాదించే అవసరం చూసే మీరు అందరూ కూడా ఇంత గౌరవంగా ఒక్క నిమిషం ఒక్క మాట నేను వచ్చినానంటే ఇంతమందిగా మీరు 100,000 మంది తరలి వచ్చినారు. ఎందుకంటే నా మీద గౌరవంతో
నేను ఎక్కడ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు, చేయను. ఆ గౌరవం దేవుడు కలిస్తే మీ అందరూ చెప్తే డబ్బు కదా పక్కన పెట్టండి, ఎంతైనా డబ్బు పెట్టి మీ అందరి కోసం ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.